ఇటు అవి హలో, అందరు బాగున్నారండి. మేము కట్టపుట్టాలమ్మ గుడి తిరుపతిలో కట్టపుట్టాలమ్మ గుడి దగ్గరకు వెళ్ళాము. అమరాజు హాస్పిటల్ దగ్గరలో ఉంది. అది చాలా ఫేమస్. రైలు పట్టాల కిందే ఉంది. ఇక ఆ తల్లి చెప్పిందంట, కొంచెం దానికి తలనొప్పిగా ఉంది, కొంచెం జరపండి లోపలికని. ఇక ఆ తల్లిని కొంచెం లోపలికి జరిపారు, రైలు పట్టాలకి లోపలికి. చాలా మహిమగల తల్లి అంట. అందరూ వెళ్తూ ఉంటారు ఎప్పుడు. శుక్రవారం నాడైతే అసలు ఖాళీ లేదు. ఈరోజు శుక్రవారం కదా, జనాలు బాగున్నారు. ఖాళీ లేదు. పోయినసారి మంగళవారం వచ్చాం కానీ అప్పుడు ఆపల. మేము మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము. హాస్పిటల్ దగ్గర మా వారి ఫ్రెండ్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్. ఇంకా మా కోడలు మా హరిబాబుని తీసుకొని అందరం దర్శనం చేసుకొని ఇక హాస్పిటల్ దగ్గరికి వెళ్దామని బయలుదేరాము. చాలా బాగుంది దర్శనం. చాలామంది జనాలు ఉన్నారు. మా హరిబాబు అయితే అసలు ట్రైన్ అని చెప్పి ట్రైన్ చూస్తానే ఉన్నాడు. నేను బొట్టు పెట్టమంటున్నాడు. అది చూపించా, బొట్టు పెట్టి అంటున్నాడు. అవి నాన్నైతే చూడండి, అసలు ఖాళీ లేదు. అందరు పూజలు చేసుకున్నారు. ఇక హాస్పిటల్ దగ్గరకు వచ్చాము. హాస్పిటల్లో మా వారి ఫ్రెండ్ ఉన్నారు. ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది. ఆయన చూద్దాం లోపలికి వెళ్ళాము. ఇక మా హవినాన్ని లోపలికి తీసుకురావద్దన్నారు. ఇక మా కోడల్ని హవినాన్ని కింద పెట్టి నేను మా వారు పైకి వెళ్ళాము. 7th ఫ్లోర్లో ఉన్నారు. ఆయన్ని చూసుకొని కిందకి దిగి మా వారు వచ్చారు. ఇక మళ్ళీ ఆ తర్వాత మా కోడలు మేము చూసాక తర్వాత కిందకి దిగామన్నమాట. మా హవినాన్ని లోపలికి రానివ్వలేదు. చంటి పిల్లలు వద్దు అన్నారు. ఇక కిందే ఉంచేసి ఆడుకుంటూ ఉన్నాడు మా హవినాన్న. అసలు అదిగోండి మా ఆ అన్నయ్యని చూసి చాలా బాధేసింది. చాలా హెల్ప్ చేస్తారు ఆయన, చాలా మంచివారు.